అందరికీ నమస్కారం అండి. నా పేరు డి వెంకటేశ్వర్ రెడ్డి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నాను. వర్షం పడితే ఏ విధంగా అయితే పచ్చదనం మనం చూస్తామో, ఈ పచ్చదనం మనం కాపాడుకోవాలంటే అడవుల్ని పరిరక్షించుకోవాలి. అడవుల్ని పరిరక్షించుకున్నప్పుడే వర్షాలు పడతాయి. ఈ అడవుల్ని పరిరక్షించుకోవాలంటే ఇందులో పనిచేసే సిబ్బంది నిత్యము అడవుల్ని కాపాడుతూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది 9 to 5 చేసే డ్యూటీ కాదండి, ఇది 24/7. ఇందులో అంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అనే విధంగానే ఫారెస్ట్ సిబ్బంది ఎప్పుడు కాపలా కాసుకొని కూర్చుంటారు. ఇది నిత్యం ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందులో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే లేడీ ఆఫీసర్లు కూడా ఇందులో పనిచేయడం జరుగుతుందండి. ఏ టైంలో ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అవుతుంది, ఎక్కడ దొంగ రవాణా అవుతుంది అనే పాయింట్లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటీరియర్ ఏరియాస్లో వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో కూడా, ముఖ్యంగా పులి జాడలు ఉన్న ప్రాంతంలో కూడా లేడీస్ కానీ లేదంటే ఒక్కళ్ళే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పోయి పనిచేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ అటాక్లో అడవి జంతువుల అటాక్, ముఖ్యంగా ఎలుగుబంట్లు కానివ్వండి, పుల్లు అటాక్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎంక్రోచ్మెంట్ కాపాడడానికి వెళ్ళిన శ్రీనివాసరావు గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఖమ్మం జిల్లాలో ఈ మధ్య కాలంలోనే అతను చనిపోవడం జరిగింది. దీనికి సరైన గుర్తింపు వచ్చినా కూడా కానీ అతను నేషనల్ లెవెల్లో ఒక గ్యాలంటరీ అవార్డ్స్ లాంటి ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ వాళ్ళు ఏ విధంగా అయితే బార్డర్ సెక్యూరిటీని కాపాడుతూ దేశ రక్షణ కోసం పనిచేస్తారో, లేదా ఏ విధంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇన్ ద కంట్రీలో పనిచేస్తారో, అదేవిధంగా మనకి పర్యావరణ సమతుల్యం పాటించడానికి, మన జీవకోటికి అవసరమైన ప్రాణ వాయువుని కాపాడటానికి అటవీ శాఖ వారు ఎంతో నిరంతరం పనిచేస్తుంటారు. అటువంటి శాఖను కూడా మీరు గుర్తించి నేషనల్ లెవెల్లో కానీ లేదా స్టేట్ లెవెల్లో కానీ గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని మీద మేము ప్రధానమంత్రి గారికి రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారి ఆఫీస్ దీని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సంబంధించిన వేరియస్ అటవీ శాఖలకు రాయడం జరిగింది. దీని మీద కూడా మేము ఆశించేది ఏంటంటే, ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇటువంటి ప్రపోజల్ ఏదైతే నేషనల్ లెవెల్ పంపించే ప్రపోజల్స్లో అటవీ శాఖ ఆఫీసర్లు కూడా అందులో యాడ్ చేయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే రిపబ్లిక్ డే రోజు కానివ్వండి, లేదా ఆగస్ట్ 15th రోజు కానివ్వండి, స్టేట్ లెవెల్లో కూడా అవార్డ్స్ ఇచ్చే విధంగా తగిన చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.